హాయ్ ఈరోజు మునక్కాయ ఊరగాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను సింపుల్గా. ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది ఆల్రెడీ, చూసేయండి. ఫస్ట్ మునక్కాయలు ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్న ముక్కలుగా పొట్టంతా తీసేసి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత బాండీలో 2 స్పూన్ల మెంతులు వేసి బాగా వేయించుకోవాలి, పక్కకు తీసుకోవాలి. తర్వాత ఆవాలు వేసి 4 స్పూన్ల ఆవాలు వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లో పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో 1/4 కేజీ మునక్కాయలు తీసుకున్నాం మేము, అందుకు 1/4 కేజీ ఆయిల్ వేసి బాగా హీట్ ఎక్కాక ఆ మునక్కాయలన్నీ వేసి బాగా వేయించాలి. కలర్ మారేంత వరకు వేయించి తిప్పుతూ ఉండాలి. చూడండి, కలర్ మారేంత వరకు, కొన్ని కలర్ మారాయి కదా, అలా కలర్ మారేంత వరకు వేయించాలి. తర్వాత 1/4 కేజీ చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. ఆ గుజ్జుని స్టవ్ మీద పెట్టి బాగా మరిగించాలి. ఇలా పొంగులు వచ్చేంత వరకు ఒక 20 నిమిషాలు అలా మరిగించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, కలుపుతూ మరిగిస్తూ ఉండాలి. ఒక 20 నిమిషాలు బాగా గుజ్జు అంతా చిక్కబడేంత వరకు మరిగించాలి. ఇప్పుడు ఆ మరిగిన గుజ్జులో 100 గ్రాముల ఉప్పు, 100 గ్రాముల కారం, 20 గ్రాముల పసుపు వేసి బాగా కలపాలి. చింతపండు గుజ్జు చల్లారనివ్వాలి, కొంచెం చల్లారితే బాగా కలుసుకుందనమాట, అందుకని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఉప్పు, పసుపు, కారం వేసి బాగా కలపాలి. తర్వాత మనం మిక్సీ వేసి పెట్టుకున్న పొడి, మెంతి ఆవాల పొడి కూడా వేసి బాగా కలపాలి. అన్నీ కలిసిపోయేలా బాగా కలపాలండి. చూడండి, మీకు ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి, అక్కడ ఇంకా డీటెయిల్స్గా చెప్పాను. ఇలా అన్నీ వేసి బాగా కలిపిన తర్వాత కారం పొడి కూడా వేసి కలుపుతున్నాము. ఇవన్నీ వేసి కలిపిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునక్కాయలు కూడా వేసి బాగా కలపాలి. మసాలా అంతా మునక్కాయలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. 2-3 రోజుల తర్వాత చూస్తే మునక్కాయలు బాగా ఊరింటాయి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎండాకాలం ఆవకాయలు స్పెషల్ కదా, అందరూ ఆవకాయలు పెట్టుకుంటారు. మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వెరైటీ వంటకాలు మీకు అందుబాటులో ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి, ఇలా కలిపితే మన మునక్కాయ ఊరగాయ రెడీ అయిపోయినట్టే. 6 నెలల వరకు